సిక్స్త్ క్వశ్చన్ అండి, యూనిట్ 3కి సంబంధించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్. మనకు డిఫరెంట్ ఇన్సిడెంట్స్ జరిగాయి, తెనాలి బాంబు, రాజమండ్రి కాలేజ్ ఇన్సిడెంట్స్, అవన్నీ ఇంపార్టెంట్, చూసుకోండి. ఇట్ అక్కర్డ్ అమిడ్ ది క్విట్ ఇండియా మూమెంట్. ఎస్, నో, క్విట్ ఇండియా మూమెంట్ కాదు, వందే మాతరం మూమెంట్. సో క్విట్ ఇండియా మూమెంట్ రాంగ్. సో 1 ఎలిమినేట్ చేసేస్తే ఆన్సర్ 3 and 4. బట్ కన్ఫర్మేషన్ చేసుకోండి. మీరు సరైన పెట్టేసిన అనుకో, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గ్రేస్ మార్క్, నాన్ గ్రేస్ మార్క్ అని చాలా తిక్కగా జరుగుతాయి. సో చూసుకోండి. మార్క్ హంటర్ వాజ్ ద ప్రొవిన్షియల్ గవర్నర్ డ్యూరింగ్ ద ఇన్సిడెంట్. గవర్నర్ కాదండి, ప్రెసిడెంట్, కాలేజ్ స్కూల్ యొక్క ప్రెసిడెంట్, ప్రిన్సిపల్ లాగా. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ దిస్ ఇన్సిడెంట్. ఎస్, ఈయన టైటిల్ ఏంది? తిలక్, ఆంధ్ర తిలక్. ద ఇన్సిడెంట్ సిగ్నల్ ద ఇనిషియేషన్ ఆఫ్ ఆంధ్ర స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది కంట్రీ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఎస్, సో 3 is the ఆన్సర్. సో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పెట్టండి. 77. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ ది సోల్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ఆంధ్ర టు జాయిన్ ద గదర్ పార్టీ? ఎవరు అంటే దాసరి చెంచయ్య. ఇంపార్టెంట్ అండి. గదర్ పార్టీ ఎవరు? చాలా సీక్రెట్ ఆర్గనైజేషన్ అండ్ చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు బ్రిటిషర్స్. అదేది అంటే గదర్ పార్టీ, దర్శి చెంచయ్య. 78. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద రైజ్ ఆఫ్ మోడరేట్స్ అక్కర్డ్ యాజ్ ది మూమెంట్ ఆఫ్ వందే మాతరం అండ్ స్వదేశీ మూమెంట్ బిల్డెడ్ బై 1910. ఎస్, మూమెంట్ని సప్రెస్ చేయగానే ఇలా హార్ష్ మూమెంట్స్ చేస్తే మనకే బ్యాక్ ఫైర్ అవుతుంది. సో మనం కొంచెం మోడరేట్స్గా ఉండాలి అని అనుకున్నారు. ఫేమస్ లీడర్స్ ఆఫ్ వందే మాతరం మూమెంట్స్. అరబిందో ఘోష్ ఎస్టాబ్లిష్ హిస్ రెసిడెన్స్ ఇన్ పాండిచ్చెర్రీ టు స్టీర్ ద నేషనల్ కాన్షియస్ అమాంగ్ ద పీపుల్. పాండిచ్చెర్రీ దగ్గర ఎస్టాబ్లిష్ చేసినారు, బట్ నాట్ నేషనల్ కాన్సైజ్ గురించి కాదు, స్పిరిచువాలిటీ స్టార్ట్ చేశారు. ఆయన ఫస్ట్ చాలా లెఫ్టిస్ట్ అండి, అంటే ఎక్స్ట్రీమ్గా మనం ఉద్యమం చెయ్యాలి, చంపాలి, నరకాలి అని. తర్వాత అందరూ ఆయనని ఫుల్ ఫైట్ చేసేసరికి ఆయనతో హీ బికేమ్ అండ్ మోడరేట్ అండ్ స్టార్టెడ్ స్పిరిచువల్. సో 1 is the ఆన్సర్. కరెక్టే అడుగుతున్నారు. 79. Consider the following statement with reference to blue water policy. It was introduced by Francis de Almeida. Yes, correct. It patronized maintaining domiciles at sea and focused solely on commercial activities. Yes, this is also correct. The blue water policy was reversed by Alfonso de Albuquerque. Yes, this is also correct. సో 4 is the ఆన్సర్. పోర్చుగీస్ సంబంధించిన క్వశ్చన్ అండి, చాలా తక్కువ ఉంటాయి పోర్చుగీస్కి, డచ్కి సంబంధించిన ఇష్యూ. సో ఈజీగా యూ కెన్ ఆన్సర్. 80. హూ ఆథర్ 2 books? ఇది ఐ కాంట్ ఈవెన్ ప్రొనౌన్స్, బట్ ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ యూ బెటర్ నో ఈ 2 books ఎవరు రాశారు అని. 81st. Consider the following statement with reference to English East India Company voyage to the East. The first voyage was commanded by James Lancer to Indonesia. Yes, this is correct. మొత్తం మనం బ్రిటిష్ పర్స్పెక్టివ్ అక్కడి నుంచి చదువుతున్నాం. అసలు ఎలా వచ్చారు, ఫస్ట్ ఇండోనేషియాకి వచ్చారా, ఇండియాకి వచ్చారా అని. The second voyage of company was commanded by Henry Middleton. Yes. The third voyage is significant as it marked the first landing of English at Surat. సో చూసారా, ఫస్ట్ ఇండోనేషియాకి వచ్చారు, the second voyage of company was commanded by Henry Middleton. థర్డ్ voyage is సూరత్ led by Captain Hawkins. ఇది ఉన్నప్పుడు అక్బర్ అక్కడండి, జహంగీర్ ఆ కోట్లో చూసుకోవాలి. వీళ్ళు ల్యాండ్ అయ్యి మొఘల్స్. సో ఆల్ 3 statements are correct. 82. What were calceus and chignettes that were commonly seen during the colonial era? వీటి కోసమే చాలామంది వచ్చేవాళ్ళు. What are those? Cotton fabrics used in textile manufacturing. Yes, 2 is the answer. 83rd. Consider the following statement with reference to the industrial development in northern Sarkars during the British period in India. The Zamindari encouraged the growth of local industry as they recognized that flourishing industry would yield greater tax revenue for them. Now,
అది ఫ్లోరిష్ అవ్వకపోయినా ట్యాక్స్ మాత్రం ఎక్కువే తీసుకునేవాళ్ళు. సో దిస్ ఈజ్ రాంగ్. డిడ్ నాట్ ఎంకరేజ్. కొరింకా వాస్ ఫేమస్ ఫర్ ది షిప్పింగ్ ఇండస్ట్రీ. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. 83. ఆన్సర్ ఈస్ 2. కొరింకా ఎక్కడుందో ఒకసారి చూసుకోండి. విజయరామరాజు వాజ్ ది రాజు ఆఫ్ విజయనగర. విజయరామరాజు, ఎస్. Failure to pay the Peshkash amount to the government led to the acquisition of Vijayanagaram fort in 1793. In 1794, Raja of Vijayanagaram was killed by British troops in the battle that occurred between Vijayanagaram and Bhimunipatnam. అదేం బ్యాటిల్? బ్యాటిల్ ఆఫ్ పద్మనాభ. చూసుకోండి, ఇంపార్టెంట్. In 1802, the permanent settlement fixed the annual Peshkash from the Vijayanagara Jamindar at rupees 6 lakhs per year. So all are correct. 4 is the answer. పేష్కష్ అంటే ఏంటి? ఇంకా బ్యాటిల్ ఆఫ్ చంద్రుతి ఎవరి మధ్యలో జరిగింది? బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి ఎవరి మధ్యలో జరిగింది? బ్యాటిల్ ఆఫ్ పద్మనాభ. ద ఆంధ్ర నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ వాజ్ ఫార్మ్డ్ అట్ రాజమండ్రి విత్ ఎ ప్రైమరీ ఎయిమ్ ఆఫ్. ఎందుకు ఫామ్ అయిందండి? టు ప్రమోట్ తెలుగు లాంగ్వేజ్ కాదు. ఎస్టాబ్లిష్ నేషనల్ స్కూల్ అట్ కాలేజెస్, ఎస్. టు అడ్వకేట్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ప్రైమరీ లాంగ్వేజ్ ఇన్ ఆంధ్ర, అంతలే. టు ఫోకస్ సోలర్లీ ఆన్ ది డెవలప్మెంట్ అంటేనే అక్కడే స్క్రాచ్ చేసేయాలి మనం. సో 2 ఈజ్ ద ఆన్సర్. 86. బిపిన్ చంద్రపాల్ విజిట్స్ టు ఆంధ్ర. అన్ని బెసెంట్ విజిట్ చేశారు, బిపిన్ చంద్రపాల్ కూడా విజిట్ చేశారు. బిపిన్ చంద్రపాల్స్ విజిట్ టు ఆంధ్ర gave huge momentum to Vande Mataram movement in 1907. In this regard, which among the following institutions were formed during his visit? National School at Rajamundry, Young Men's Swaraj Samiti, Andhra Jatya Kalasha. Yes, 1. చూసాడా, ఇక్కడ ఉండాల్సిన ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. సో 1 ఈజ్ ద ఆన్సర్. ఒక్కొక్కసారి అడుగుతారండి, స్వదేశీ మూమెంట్ అప్పుడు సేమ్ బిపిన్ చంద్రపాల్స్ విజిట్ అయినప్పుడు ఫామ్ అయిండేవే వందే మాత్రం మూమెంట్ కింద ఫామ్ అయ్యేలా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈయన విజిట్ చేసిన వందే మాత్రం మూమెంట్, స్వదేశీ మూమెంట్ జరుగుతున్నప్పుడు అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్స్ ఇవన్నీ. బిపిన్ చంద్రపాల్ వచ్చిన తర్వాత చేసినవి కూడా ఇవే. సో కాంటెంపరీగా రెండు ఒకటే కానీ వేరే విధంగా అడిగారు అంతే. 77. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు 87. జస్టిస్ పార్టీ. ద మెజారిటీ ఆఫ్ ద జస్టిస్ పార్టీస్ లీడర్షిప్ హెయిల్డ్ ఫ్రమ్ ఆంధ్ర. ఇదొక మెయిన్ అండి. ఈవెన్ దో వీళ్ళు ఆంధ్ర నుంచి వచ్చినా వీళ్ళు ఆంధ్ర ఫార్మేషన్కి ఒప్పుకోరు. ఇట్ యాక్టివ్లీ అడ్వకేటెడ్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ సపరేట్ ఆంధ్ర ప్రావిన్స్. సో రాంగ్ అండి. ఇట్ వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ మర్జింగ్ ఆఫ్ ఆంధ్ర రీజియన్ విత్ తెలంగాణ రీజియన్. నో, ఓన్లీ 1 ఈస్ ద ఆన్సర్. అసలు వాళ్ళకి ఆంధ్ర రీజియనే వద్దంటే మళ్ళీ మర్జింగ్ అవన్నీ ఎందుకు? Who among the following presided over the meeting of Bipin Chandrapal in Madras during his lecture tour in 1907? ఎవరు ప్రిసైడ్ చేశారు? టంగుటూరి ప్రకాశం పంతులు, ఇంపార్టెంట్ లాయర్ అయిన. కన్సిడర్ ద ఫాలోయింగ్ పర్సనాలిటీస్. టంగుటూరి ప్రకాశం, జీవి కృపానిధి, రామారావు, సుబ్బారావు. Who among the above mentioned personalities was part of English daily Swaraj అనే న్యూస్ పేపర్ ఎవరు అంటే ఆల్ ఆర్ ది ఎడిటోరియల్స్. అంటే ఇప్పుడు మనకి వచ్చే హిందీ న్యూస్ పేపర్లో ఒకరే ఎడిటోరియల్ ఏమైనా ఉంటారా? డిఫరెంట్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు అలా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ది సివిల్ డిసొబీడియన్ మూమెంట్? ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ అపాయింటెడ్ కొండ వెంకటప్ప యాజ్ ఎ డిక్టేటర్ ఫర్ ఆంధ్ర రీజియన్ టు కండక్ట్ సాల్ సత్యాగ్రహ. ఎస్, కరెక్ట్ అండి. నాకు సాల్ సత్యాగ్రహ అప్పుడు ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య. భారతీదేవి రంగ వెంట్ టు జైల్ ఫర్ హర్ పార్టిసిపేట్ ఇన్ సాల్ సత్యాగ్రహ. ఎస్, బోత్ ఆర్ కరెక్ట్. కానీ ఇన్కరెక్ట్ అడుగుతున్నారు. సో 4. ఉమెన్ చాలా తక్కువ పార్టిసిపేట్ చేశారు. సో ఉమెన్ గురించి చూసుకోవాలి. 91. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్లేసెస్. పెద్దపల్లి, నర్సీపట్నం, భీమునిపట్నం, మసూలా అంటే మచిలీపట్నం. విచ్ ఆఫ్ ది అబోవ్ ప్లేసెస్ వర్ ద ట్రేడింగ్ సెంటర్స్ ఆఫ్ డచ్ ఇన్ ఆంధ్ర? ఆల్ ఆర్ కరెక్ట్. 92. బర్హంపూర్ ఈజ్ ఫేమస్ ఫర్ సిల్క్. నెల్లూరు రుమాల్, ఏలూరు కార్పెట్, ఇంకా అంతే. శ్రీకాకుళం కెలోలిస్. బర్హంపూర్ సిల్క్ చాలా ఫేమస్ అండి. సో ఆన్సర్ ఏంటి? A is 2. ఇక్కడ ఉంది, ఈడ ఉంది.
B1. అంతే 2 ఈజ్ ద ఆన్సర్. 93. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు బ్యాటిల్ ఆఫ్ చంద్రుర్తి. ఇంపార్టెంట్ బ్యాటిల్ అంటే బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి, బ్యాటిల్ ఆఫ్ చందుర్తి, బ్యాటిల్ ఆఫ్ పద్మ. 93rd. The battle was fought between the Raja of Vijayanagaram and English East India Company on one side against the Dutch forces. Yes, correct. The battle was fought between Raja of Vijayanagaram and East India Company on one side against the Dutch forces. No. అంతా కరెక్టే అండి. బట్ ఒక్కటి ఫ్రెంచ్ ఫోర్సెస్. ద కంబైన్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ విజయనగరం ఫోర్సెస్ అండ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓన్ ద బ్యాటిల్. ఎస్. ఫ్రెంచ్ వీళ్ళేంటి ఫస్ట్ ఫ్రెంచ్తో హెల్ప్ చేసి ఫస్ట్ ఏంటి వీళ్ళిద్దరి మధ్యన గొడవ అవుతుంది. తర్వాత ఫ్రెంచ్ పవర్లోకి వస్తుంది. సెకండ్ టైం ఏంటి వీళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి ఫ్రెంచ్ని ఓడించేస్తారు. థర్డ్ ఏంటి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మనోళ్ళని ఓడించేస్తుంది, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో స్టోరీ చూసారా, బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి ఎందుకు జరిగింది? ఇద్దరు ఫ్రెంచ్ ఒక లీడర్కి సపోర్ట్ చేసి ఫ్రెంచ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు పవర్. బ్యాటిల్ ఆఫ్ చంద్రుర్తిలో ఏం జరుగుతుంది? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఫ్రెంచ్ని ఎల్లగొట్టేస్తుంది మన రాజులతో కలిసి. థర్డ్ది ఎందుకు జరుగుతుంది? బ్యాటిల్ ఆఫ్ పద్మ. మన ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓవర్ చేస్తుంది అని మన రాజులు వాళ్ళతో ఫైట్ చేయాలనుకుంటారు. లాస్ట్కి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే గెలుస్తుంది. సో అలా 2 ఈజ్ ద ఆన్సర్. 94th. కన్సిడర్ ద ఫాలోయింగ్ అసర్షన్ అండ్ రీజన్ అండ్ చూస్ ద కరెక్ట్ కోడ్. The Ganjam famines in 1865 and 1866 had devastating effects on the population and economy of the region. Yes, the famine was primarily caused by the speculative cultivation of rice, leading to surplus in the market and subsequent decline in the prices. No, only not rice. So 1 is true, B is false. కాటన్ అండి మెయిన్. కాటన్ గ్రో చేయడం వల్ల రైస్ ఎక్కువ వస్తే ఫెమైన్ ఎందుకు వస్తుంది? ఫెమైన్ అంటే ఎక్కువ మంది చనిపోవడం డ్యూ టు హంగర్. ఇక్కడ కాటన్ ఎక్కువ గ్రో చేసినారు, రైస్ ఆపేసినారు, కాటన్కి ఎక్కువ డిమాండ్ ఉంది అలా. 95. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు రంపా రెబిలియన్ ఇన్ 1879. ఇంపార్టెంట్ అండి, అడుగుతారు ఇయర్లో ఏ 2 టైమ్స్ జరిగింది. ఆ 2 టైంలో అల్లూరి సీతారామరాజు ఎప్పుడు రివోల్ట్గా ఉన్నారు? రాంభూపతి దేవ్ అని ఒకడు ఉంటారు, మన్సబ్దర్, ఆయన వల్లే ఫస్ట్ టైం రంపా రెబిలియన్ జరిగేది. తర్వాత అల్లూరి సీతారామరాజు వస్తారు. అండ్ అప్పుడు ఫస్ట్ టైం జరిగినప్పుడు చంద్రయ్య అండ్ అంబుల్ రెడ్డి లీడర్గా ఉంటారు. ఎవరికి అగెన్స్ట్గా? రామభూపతి. సెకండ్ టైం అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్స్కి అగెన్స్ట్గా ఉంటాడు. సో ద రెబిలియన్ వాస్ స్పార్క్డ్ బై ది డిస్ప్యూట్ ఓవర్ ఫిషింగ్ కాదు, గ్రేజింగ్ అండ్ ట్యాక్స్ రైట్స్. అల్లూరి సీతారామరాజు లెడ్ ద రివోల్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ చంద్ర అండ్ అంబుల్ రెడ్డి. కాదండి, బోత్ ఆర్ రాంగ్. సో 95. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై అక్బరీ రెగ్యులేషన్స్ ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిషర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? అక్బరీ రెగ్యులేషన్స్ అంటే ట్యాక్స్ రెగ్యులేషన్స్ని అక్బరీ రెగ్యులేషన్స్ అంటారు. దీస్ వర్ ది లాస్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇరిగేషన్ కెనాల్స్. నో, రాంగ్. దీస్ వర్ లాస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ ల్యాండ్ ఓనర్షిప్. కాదు. దీస్ వర్ లాస్ రిలేటెడ్ టు ప్రమోషన్ ఆఫ్ లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్. దీస్ వర్ లాస్ రిలేటెడ్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లిక్కర్ అండ్ టాడీ అని వస్తే అదే ఆన్సర్. 4. 97. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ దేర్ లొకేషన్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంపార్టెంట్ అండి. సో చూసుకొని, నేను ఆల్రెడీ దీని గురించి నా ఫస్ట్ సెషన్లోనే చెప్పేశాను. సో ప్లీజ్ ఒకసారి చూసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆర్ ఎల్స్ ఫ్యాక్చువల్ డేటా కదా, గుర్తు పెట్టుకోవాలి. సెర్చ్ చేయండి, సెర్చ్ చేస్తే మీకే గుర్తుంటుంది. చర్చ్ మిషనరీ స్కూల్, మద్రాస్ యూనివర్సిటీ, సెకండ్ గ్రేడ్ కాలేజ్, హిందూ కాలేజ్, ఇవన్నీ ఇంపార్టెంట్. 98. ద బుక్ ఇన్ ద ఫస్ట్ తెలుగు నావెల్ అంటేనే గుర్తు రావాలి కందుకూరి వీరేశలింగం. అదేంటి అంటే రాజశేఖర చరిత్రం. కొన్ని బుక్స్ అయితే కొన్ని స్టోరీస్ హాఫ్ చదివినా మనకు ఆన్సర్ ఏదో ఈజీగా పసిగట్టేయచ్చు. అలాంటిదే ఇది, రాజశేఖర చరిత్రం. 99. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు క్విట్ ఇండియా మూమెంట్. Quit India movement was launched in India after the failures of Cripps mission. Yes. Protests in coastal Andhra regions were
పీస్ఫుల్ వేర్ ఇన్ రాయలసీమ ఇట్ లెట్ ది ఫైరింగ్ బై ది పోలీస్. నో, రివర్స్ ఇచ్చినాడు. మరి రాయలసీమలోనే కొంచెం పీస్ఫుల్గా ఉండేది, అక్కడ కోస్టల్లో మాత్రం ఫుల్ పోలీస్ స్టేషన్స్ కాల్ చేయడం అన్నీ జరిగాయి. 100. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు దుర్గాబాయ్ దేశ్ముఖ్. అమ్మాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. షీ వాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ 1922 అట్ ది ఏజ్ ఆఫ్ 12 years. ఇంపార్టెంట్ అండి. షీ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆంధ్ర మహిళా సభ. ఎస్, కరెక్ట్. బోత్ ఆర్ కరెక్ట్. సో టోటల్ 100 questions అయినాయండి యూనిట్ 3. నెక్స్ట్ క్వశ్చన్స్ విల్ డీల్ లేటర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.